దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆ టైం కన్నా వాళ్ళు మనల్ని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడే కదా అబ్బాయిలు వదిలేస్తారు. అబ్బాయిలు వదిలేస్తారు, జెంటిల్మెన్ వదిలే. అబ్బా ఓకే రాసుకోరా సాంబా. రాసేసుకున్నారు కాబట్టి ఇంతవరకు ఇంకా హ్యాపీగా ఉన్నాం. ఆఫ్ కోర్స్ నాది బేసిక్గా నా లవ్ మ్యారేజే. సో నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో ఇంకా సపరేట్ లవ్ చేయాల్సిన అవసరం పట్టలేదు ఇండస్ట్రీలో. ఓకే క్వశ్చన్ మారుద్దాం. సో మీకు ఇప్పుడు మీ లవ్ స్టోరీ చూసి క్వాలిటీస్ తీసుకున్నట్టున్నారు జగన్ క్యారెక్టర్కి. సో మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలంటే ఎలా స్టార్ట్ చేశారు ఏంటి? లవ్ స్టోరీ అంటే బేసిక్గా 10th క్లాస్లో ఉన్నప్పుడే ట్యూషన్ మేట్. సో తనను చూసి ఫస్ట్ లుక్లోనే ఇంప్రెస్ అయ్యాను సినిమాలో. అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్రెస్ చేశాను, బట్ తను అప్పుడు ఒప్పుకోలేదు. మళ్ళీ ఒక 5 years టైం పట్టింది. 5 years తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెస్ చేశాను, అప్పుడు తను ఇంప్రెస్ అయింది. 5 years అయినా మర్చిపోలేదంటే నీది మామూలు లవ్ కాదు. 5 years మీరు మర్చిపోలేదు? అయితే మర్చిపోలేదు. అంటే కొంతమందిని చూస్తే ఇంపాక్ట్ బాగా అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళే మన లైఫ్లో వస్తే బాగుండు. ఇది ఎప్పుడు అప్పట్లో మనకి చాటింగ్లు మెసేజ్లు అయినా కూడా టచ్ ఎలా ఉండింది మీకు? సేమ్ కాలేజా? మూగ ప్రేమ కళ్ళతో. గుడ్డి ప్రేమ విన్నాను కానీ మూగి ప్రేమ వినలేదు. అదే చాలా మంది గుడ్డి ప్రేమ చేస్తారు, కానీ నేను మూగ ప్రేమ చేసి సక్సెస్ అయ్యాను. కామ్గా చూస్తున్నారా? అంటే లవ్ అనేది రకరకాలు ఉంటుందండి. కొంతమంది లేదండి, నాకు మూగ ప్రేమ గురించి తెలుసుకోవాలని. మూగ ప్రేమ ఎలా అంటే మనం చెప్పాలనుకుని కళ్ళతోనే చెప్తాం అనమాట. అంటే మీరు అన్నట్టు మాటలతో అన్ని రకాలుగా చెప్పలేం ప్రతిసారి. కొన్నిసార్లు కళ్ళతోటి చూస్తే భావం అర్థం అవుతుంది. అది మనం చెప్పేటప్పుడు అవతల కూడా మనల్ని చూడాలి కదా. అదే అందుకనే 5 years పట్టింది. అప్పుడప్పుడు చూసి చూడినప్పుడు వాళ్ళకి ఆ సైట్ కుదరలేదు అనమాట. సో 5 years తర్వాత సెట్ అయింది ఒక సైట్, ఒక సందర్భంలో. అప్పుడు అర్థమైంది అనమాట. అంటే ఇంకా క్రష్లు ఏం లేదు, ఒకటే అమ్మాయిని 10th నుంచి లవ్ చేసి పెళ్లి చేసేసుకుంది. ఏం చెప్పారు అసలు? ఆనెస్ట్గా అన్ని ప్రేమలు ఇన్ఫాక్చుయేషన్తో మొదలవుతాయండి వాస్తవంగా, అది రియాలిటీ. లేదండి నేను చాలా హానెస్ట్గా లవ్ చేసిన ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. మరి 10th క్లాస్లో అసలు నమ్మకం? అంటే మేబీ ఆ టైంలో మనం చూసే సినిమాల ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్కి అయిన ఇన్ఫ్లుయెన్స్లు కావచ్చు, అవన్నీ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ ఉన్నా ఏం జరిగినా మనం ఒకళ్ళని చూసి ఇంప్రెషన్ తెచ్చుకుని దానికి స్టిక్ అయి ఉండటం అనేది దట్స్ నాట్ ఈజీ జాబ్. ఎందుకంటే ఈ సొసైటీలో పర్టికులర్గా, అంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్. మా టైం కొంచెం ఈజీ, అది నార్మల్గా ఉండింది. అప్పుడు సో డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు ఎక్కువ, అప్పట్లో అంత లేవు. సో వేరే ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నా కూడా మన మనసుకు అనిపించిన భావన అవతలకి వ్యక్తం చేసేటప్పుడు పద్ధతులు డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మనం అవతలకి చెప్పాలనుకున్నది చెప్పి తీరాలి, లేదా వాళ్ళకి తెలియదు కదా. కానీ ఆ టైంలో బికాజ్ నాకున్న ఇన్హిబిషన్స్, నాకున్న సిగ్గు లేకపోతే బిడియం ఇలాంటి వల్ల నాకు టైం పట్టింది చెప్పండి. మూగ ప్రేమ అన్నారు, మళ్ళీ కమ్యూనికేషన్ అన్నారు, కన్ఫ్యూజన్. అదేనండి, ఇప్పుడు ఒక అమ్మాయి కోసం ఆ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పడానికి నోట్తో చెప్పక్కర్లా. కలవడము, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అయిపోగానే వెళ్ళి బస్ స్టాప్లో నుంచోవటం, అట్లా చూస్తూ ఉండటం. అప్పుడు అది వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎందుకు రోజు వస్తున్నాడు, ఏంటి వీడి ప్రాబ్లం ఏంటి అనిపిస్తుంది. అలా రోజు వెళ్తూ 3 ఏళ్ళు, ఇంటర్ 2 years, డిగ్రీ 3 years, సేమ్ దగ్గరలో అంతే కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళే చోటుకి మనం కూడా వెళ్ళటం, దీనివల్ల ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అదేదో సినిమాలో పక్కన అమ్మాయి పడలేదు సంతోషించాడు. లక్కీగా పక్కన అమ్మాయిలు బాగాలేదు కాబట్టి ఓకే. అంటే పాపం ఎవరిని మనం క్రిటిసైజ్ చేయాలి, వాళ్ళందరికీ ఇప్పుడు చూస్తారు ఈ ఎపిసోడ్. లేదండి నాకు తెలిసి చూడరు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఇది మీ మిస్సెస్ చెప్తారా ఆవిడకి? పోనీండి చెప్పనివ్వండి. ఓకే, ఇప్పుడు మూగ ప్రేమ కమ్యూనికేషన్ అనే కన్ఫ్యూజన్లో మనం ఈ లవ్ స్టోరీ నడిపిస్తున్నాం కాబట్టి అది బ్రేక్ అయితేనే కమ్యూనికేట్ అయి ఉంటుంది కదా. మీ మూగ ప్రేమని కమ్యూనికేషన్కి తీసుకొచ్చిన ఫస్ట్ మాట ఏంటి? సో ఇదే నేను చెప్పాక 5 years పట్టింది తనకి నేను మాట్లాడటానికి, ఎందుకంటే నాకు బేసిక్గా భయం ఎక్కువ ఉండేది, కానీ లోపల తెలియని ప్రేమ వల్ల ధైర్యంతో రెగ్యులర్గా వెళ్ళేవాడిని. సో ఫస్ట్ మాట ఏం చెప్పానంటే, లక్ష్మి నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఇదే చెప్పాను. అయిపోయింది. ఆ అమ్మాయి సరే అనేసిందా? ఆ అమ్మాయి అదే ఈ మాట చెప్పడానికి 5 years పట్టింది అని. 5 years వేస్ట్ చేసాం నందుగారు మనం ఇప్పుడు. సో అంటే తర్వాత ఏంటంటే నాకు తెలిసి ఏ ఆడపిల్లైనా అంత సిన్సియర్గా ఉండే మగవాడిని నిజంగానే వదులుకోదలుచుకోదు. సో తను అక్కడ ఇంప్రెస్ అయిపోయి డెఫినెట్గా లైఫ్ అంటే నీతోనే ఉండాలని తను కూడా ఫిక్స్ అయిపోయింది. అప్పుడే చెప్పేశారా? అప్పుడే చెప్పేసింది. థ్యాంక్ యూ, నా కోసం ఇన్ని సంవత్సరాలు ఇంకా నా కోసం వస్తున్నావు అంటే నిజంగా నీలాంటి మిస్ చేసుకోకూడదు. మనం 10th క్లాస్లో చెప్పుంటే 5 years లవ్ స్టోరీ ఉండేది. ఇప్పుడు మనం 10th క్లాస్లో చెప్పక అక్కడి నుంచి 2 ఏళ్ళు లవ్ స్టోరీ నడిచింది, ఎందుకంటే ఇంటర్లో పెళ్ళి అవ్వలేదు కదా. అప్పుడు 2 years నడిచింది అంటే లవ్ లెటర్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? లవ్ లెటర్స్ కాదు, అప్పట్లో ఈ ల్యాండ్లో ఫోన్స్ ఉండేవి, అలా నడిచింది కొన్ని రోజులు.
కొన్ని రోజులు ఎలాగో తెలుసు కదా, ఏ సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వస్తామో తెలుసు కదా. ఒక రింగ్ 2 రింగ్లు అలా ఏం లేదు. అలా అంటే అదే అంటున్నా, లొకేషన్ ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత అక్కడ కలుస్తాం కదా, అక్కడి నుంచి మామూలుగా అందరం రెగ్యులర్ కలిసేవాళ్ళం. సరిగ్గా చెప్పట్లేదు అందుకే డీటెయిల్స్ కావాలి నాకు. డీటెయిల్స్ అంటే అదే కాలేజ్ అయిపోయిన తర్వాత బస్ స్టాప్లో కూర్చొని మాట్లాడుకోవటం, అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు కానీ మీ నాన్నగారు కానీ ఎప్పుడు బస్సులు ఎక్కలేదు. వాళ్ళు ఆఫీస్లో ఉంటారు కదా ఆ టైంలో. టైం చూసుకుని కరెక్ట్గా సెట్ చేసుకుని మాట్లాడుకుని. అంటే నేను అప్పుడు స్పోర్ట్స్ కూడా ఆడే ఉండే కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఈ వాలీబాల్ కోచింగ్కి వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో అక్కడ బస్ స్టాప్లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి అటు నుంచి మళ్ళీ కోచింగ్కి వెళ్ళేవాళ్ళం. అట్లా మేనేజ్ చేసాం. మేనేజ్ చేస్తేనే కదా ఏదైనా సక్సెస్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే అప్పట్లో ఇప్పుడు కొంచెం మూవీస్ అన్నా సీరియల్స్ అన్నా కొంచెం ఎక్స్ట్రా క్రేజ్ ఇంట్రెస్ట్ అంతా ఉంది. అప్పుడు మీరు ఇలా నేను సీరియల్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, యాక్టింగ్ ఎంచుకుందాం అనుకున్నప్పుడు మీ ఇద్దరు కాన్వర్సేషన్ ఏంటి? ఆవిడ ఓకే ట్రై చేయన్నారా? ఫ్యూచర్ ఏంటి? ఇంట్లో ఏం ఒప్పించారు? అంటే ఫాదర్ ఫస్ట్ మేబీ తను ఫస్ట్లో నేను ఇట్లా థియేటర్ యాక్టివిటీ చేస్తానని తెలుసు, అన్నీ తెలుసు. ఓకే. షీ నెవర్ డిస్కరేజ్డ్. అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు అది ఇష్టమైతే అది చేయండి అని చెప్పింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆ టైం కన్నా వాళ్ళు మనల్ని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడే కదా అబ్బాయిలు వదిలేస్తారు. అబ్బాయిలు వదిలేస్తారు, జెంటిల్మెన్ వదిలే. అబ్బా ఓకే రాసుకోరా సాంబా. యా రాసేసుకున్నారు కాబట్టి ఇంతవరకు ఇంకా హ్యాపీగా ఉన్నాం. ఆఫ్ కోర్స్. గుడ్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ తనకేంటంటే నేను ఈ ప్రొఫెషన్ అనేది ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి షీ నెవర్ సెడ్ నో. అండ్ ఆల్సో ఇంట్లో ఫస్ట్ మా ఫాదర్ భయపడ్డారు, ఎందుకు ఈ ఫీల్డ్లో ఉన్నవాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నామా, మరి ఫీల్డ్ ఇలాంటిది కదా అలాంటిది కదా అంటే, లేదండి నాకు ఆయన మీద నమ్మకం ఉందని. సో అలా మా నమ్మకమే మనల్ని నడిపించిందంటారు. 100%. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ 3 అమ్మాయిలు. ఎస్, ముగ్గురు. ఇప్పుడు 4 అమ్మాయిలు సేమ్ బిహేవియరా? 5 అమ్మాయిలు అనుకోవచ్చండి, మా అత్తగారు కూడా మాతోనే ఉంటారు. అసలు మీరు ఇంకా అసలు ఎలా ఉండి ఫుల్ హడావిడి ఇంట్లో? ఇంకా యా డెఫినెట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఒపీనియన్, ఇంకొకరు డిఫరెంట్ ఒపీనియన్. అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఇప్పుడు అస్సలు మాట్లాడలేకపోతున్నాను. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారా? అంతే. మళ్ళీ మూగ ప్రేమ. ఇప్పుడు మోగ ప్రేమ కాదు, మోగ బాధ్యత అంటే. అమ్మ బాబు, ఇనిషియల్ మార్చుకోవాలనుకుంటాను అందుగారు మనం ఇంకా. ఎం అనే. ఎం. ఓకే.